కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాముల వారి యొక్క ఆశీస్సులు కటాక్ష రాష్ట్ర ప్రజలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాముల వారి యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శం. కష్టాల్ని చూశారు, బాధల్ని చూశారు, ఎన్ని ఉన్నా కూడా ఏ రోజు కూడా ధర్మాన్ని దాటలేదు. ధర్మాన్ని కాపాడడానికే జీవితాంతం కృషి చేశారు. ఆ ధర్మాన్ని కాపాడే సుపరిపాలన అందించగలిగారు. ఆయన యొక్క జీవితం ఎవరికైనా సరే ఆదర్శం. ఈ రోజున ఆయన యొక్క కటాక్షం వలన రేపటి రోజు కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజల ఒక కళ అమరావతిని రాజధానిగా చేస్తూ చట్టసభల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతా ఉంది. ముమ్మాటికి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే, అందరి దేవుళ్ళ ఒక కరుణ ఉంది కాబట్టే ఇది చేయగలిగాం. అంటే సుపరిపాలన అందించాలని ఏదైతే చెప్తా ఉన్నానో, ఈయన ఆదర్శంగానే తీసుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని విఘ్నాలు వచ్చినా తొలగించుకుంటూ ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని ప్రజలకి తెలియజేస్తూ, ఆ రాముల వారి యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.